ఈ ఎస్సీ వర్గాలు కావచ్చు, దళిత వర్గాలు కావచ్చు, లేకపోతే బీసీ వర్గాలు కావచ్చు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా కూడా ఉన్నారు కదా. ఇది సరిపోదంటారా? ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అంటే ఒక ఊళ్ళో సర్పంచ్ అవుతాడు మనోడు. సర్పంచ్ అయినాక అయా నీ బాంచని కాలు మొక్కుతా ఉంటాడు మళ్ళీ ఆ దొరని. అంటే సర్పంచ్ అయింది దేనికి? ఆ సర్పంచ్ని చేసిన ఆయన ఉంటాడు కదా యజమాని. ఆ యజమాని ఈయన సర్పంచ్ని చేస్తే సర్పంచ్కి అధికారం ఏమి ఉండదు కదా. మళ్ళీ తలుపు వేసి కాలు మొక్కుతాడు ఆ దొరై. మనమనేది స్వధర్మంతో స్వశక్తిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే రాజ్యాన్ని సాధించడం. అగ్రవర్ణాలు ఏదో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సర్పంచ్ని చేస్తే ఆ రాజ్యం కాదు, దాన్ని రాజ్యం అనరు. అది ఒక రకంగా చెప్పాలంటే బానిసత్వమే. మనం అనేది మనమే ఒక వేదికతో, మనమే బీసీ ఎస్సీ ఎస్టీలమంతా ఒక్కటై మనమే ఆ వేదికతో రాజ్యం కోసం యుద్ధం చేసి స్వరాజ్యాన్ని స్థాపించడం. రైట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో క్లియర్గా మాట్లాడుకుంటే ఒక నియోజకవర్గానికి ఖర్చు పెట్టాల్సిన పైసలు 50 నుంచి 150, 150 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారు. అన్ని డబ్బులు వెచ్చించి ఖర్చు పెట్టుకోగలిగేటటువంటి వ్యవస్థ విశారదన్ మహారాజ్ చేతుల్లో ఉన్నదా అంటే? నా దగ్గర 50 రూపాయలు కూడా లేవు. మీరు 50 కోట్లు అంటారు కానీ 50 రూపాయలు లేవు. కానీ ప్రజలకి సైద్ధాంతిక నిబద్ధతనిచ్చి వాళ్ళకి వజ్ర సంకల్పాన్ని నేర్పి వాళ్ళ ఓటుతో వాళ్ళు రాజ్యానికి రాగలగడానికి కావలసిన సమస్త మార్గాల ద్వారా వాళ్ళని నిర్మిస్తాననే ఒక ఆకాశమంత ఆత్మవిశ్వాసం ఉంది. రైట్. ఇప్పుడు నేను జనరల్గా జరిగే ఒక విషయం చెప్తాను. ఒక ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. ఒక ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైనా 2, వాళ్ళు 2000, వీళ్ళు 2000 ఇచ్చారు. ఇంట్లో అందరికి నలుగురికి 4 2 8,000 ఇచ్చారు. వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి ఎట్లా చీలిపోతుందంటే, మేమిద్దరమేమో ఈ పలానా పార్టీకి వేస్తాం, మీరిద్దరేమో పలానా పార్టీకి వేయరు అని చెప్పేసి మాట్లాడుకొని పోయి ఓట్లు వేసినటువంటి దాఫలాలు చాలా ఉన్నాయి. ఇటువంటి వాటి నుంచి ఎట్లా బయట తీసుకొస్తారు? ఆ కుటుంబం మొత్తాన్ని మాకు ఓటేయించుకునేటట్టు చేస్తాం. ఎట్లా సాధ్యం? ఎందుకంటే ఎట్లా సాధ్యం అంటే, ఇప్పుడు ఆ కుటుంబం అనే దానికి అసలు ఓటు ఎవరిచ్చిండ్రు? ఆ కుటుంబానికి ఓటు హక్కు ఎవరిచ్చిండ్రు? అంబేద్కర్ ద్వారా ఓటు హక్కు వచ్చింది. రాజ్యాంగం ద్వారా వాళ్ళు సమాజంలో పౌరులు అయ్యారు. సమాజంలో బెనిఫిట్ అయ్యేది రాజ్యాంగం ద్వారా. అంబేద్కర్ ఓటు ద్వారా ఓటు వచ్చింది. రేపు రాజ్యం వస్తే మనకు వచ్చే ప్రయోజనాలు, రాజ్యం రాకపోతే ఇదే రాజ్యం ఉంటే నీ బిడ్డలు చచ్చిపోతారు హాస్పిటల్ లేక, ఇదే రాజ్యం ఉంటే నీ బిడ్డలకు చదువు రాక పిచ్చోళ్ళు అయిపోతారు, నీ బిడ్డలకి పని చేతికి పని రాక సమాజంలో మరణిస్తారు, తిండి లేక, చదువు లేక, ఆరోగ్యం లేక సమాజంలో చస్తారు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉంటాయి. అదే మన రాజ్యం వస్తే మన ప్రభుత్వంలో హాస్పిటల్ ఎట్లుంటుంది, స్కూల్ ఎట్లుంటుంది, చేతి నిండా పని ఎట్లుంటుంది, మన రాజ్యం అంటే ఎట్లా ఉంటుంది, మన ధర్మం ఏంటో అది నేర్పిస్తాం. అప్పుడు నాన్ సెలబుల్గా మారుతాం. రైట్. ఓకే. మీరు అంటే బీసీ ఒక ముఖ్యమంత్రి కావాలి, ఒక దళితుడు ఒక ముఖ్యమంత్రి కావాలన్న, దళిత మాదిగ ముఖ్యమంత్రి కావాలి, మాదిగ వర్గం, దళిత మాదిగ వర్గంలోకి ముఖ్యమంత్రి కావాలి అంటే విశారదన్ మహారాజు కావాలన్నా? నేను ముఖ్యమంత్రిని శిల్పాన్ని చెక్కే శిల్పిని. నేను ముఖ్యమంత్రి అనే ఒక శిల్పాన్ని చెక్కే శిల్పిని.